ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 29, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా గారు దేవుని యొక్క ప్రవక్తగా దేవుడు చెప్పబడినటువంటి ప్రతి మాటను జనులకు ప్రకటిస్తూ, మందిరములలో బోధిస్తూ, జనులను సన్మార్గంలో పెట్టాలని, దేవునికి దగ్గర చేయాలన్న ఉద్దేశము కలిగి దేవుని క్రింద పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు దేవుని యొక్క వర్తమానాలను తెలియపరుస్తూ ఉన్నారు. అనేకమైన మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు చాలామంది ఓర్వలేక ఇర్మియా గారిని కొట్టడము, హింసించడము, బంధించడము చేసేవారు. అలాంటి పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు ఇర్మియా అనేక మార్లు పనిని విడిచిపెట్టాలనుకున్నారు. పని నుండి వైదొలగిపోవాలనుకున్నప్పటికీ తనలో దేవుడు పెట్టినటువంటి మంటలు అతడిని రగులిస్తూ ఉండేవి. ఆ పని మానకుండా దేవుని కొరకు దేవుడు చెప్పినవన్నీ కూడా ప్రకటిస్తూ ఉండేవారు. కానీ అలాంటి సమయంలో కూడా ఇర్మియా గారు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవలేక తొట్టిల్లుదురు, వారు యుక్తముగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారన్నడును మరవకుండా నిత్యావమానం పొందుదురు. ఎందుకు అలా నిశ్చయించుకున్నారంటే, అతడు ఎంత అవమానపరిచినప్పటికీ, ఎంత బాధించినప్పటికీ, అతనిని ఎంత కొట్టినప్పటికీ కూడా దేవుడే నాకు తోడు, దేవుడే నా పక్కన ఉన్నాడు అనే ధైర్యము అతనిని ముందుకు నడిపించింది. నాటి ఇర్మియా దగ్గర నుంచి మనం చూసుకున్న, నాటి భక్తుల దగ్గర నుండి మనం చూసుకున్న, నాటి అపోస్తలుల దగ్గర నుంచి చూసుకున్న, ఇప్పటి భక్తులు, ఇప్పటి పరిచారకులు, ఇప్పటి సేవకుల దగ్గర మనం చూసుకున్న, వారి తెగింపు ఒకటే. వారు విన్నదానిని కన్నదానిని మేము చెప్పక మానలేము అని తెగించి దేవుడు వారిలో పెట్టినటువంటి మంటను రగిలిస్తూ అనేక ఆత్మలను దేవునికి దగ్గర చేయాలన్న తపనతో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలన్న భారముతో, దేవుని ఇష్టాన్ని మేము చెయ్యాలి అనే ఒక పట్టుదలతో వారు దేవునికి పనిచేసేవారు. దేవుని సేవకులుగా, దేవుని ప్రవక్తలుగా, దేవుని యొక్క భక్తులుగా, దేవుని యొక్క అపోస్తలులుగా వారు పనిచేసి దేవుని కర్తవ్యాన్ని వారు నెరవేర్చి, దేవుడు వారి మీద పెట్టినటువంటి భారాన్ని బాధ్యతతో చేసి దేవుని దగ్గర మెప్పు పొందుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సత్యాన్ని మనం స్థాపించినప్పుడు, సత్యాన్ని మనము ప్రకటించినప్పుడు మనకు కూడా అలాంటివి వస్తూ ఉన్నాయి. అలాంటివి ఎదుర్కోవడానికి దేవుడే మనకు తోడు, దేవుడే మనకు అండ అనే ధైర్యంతో మనం ముందుకు దూసుకుపోతే, మనకు ఏ ఆటంకము వచ్చినా దానిని దాటించడానికి మన దేవుడు మన పక్షాన ఉంటాడన్న ఉద్దేశము మనము కలిగి ఉండి, దేవుని యందు పౌరుషముగా దేవుని యొక్క పనిలో మనం నిలబడాలని, దేవుని యొక్క ఆలోచనలు మనం గెలిపించాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.